కాకినాడ కొనైపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. 5 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆలయం వద్ద భారీ ఎత్తున అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గోవింద శర్మ, సాయి శర్మలు శ్రీ అభయాంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజల అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్త బృందం స్వామివారి అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారి ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుడు జువ్వల సూర్యప్రకాష్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఆలయం వద్ద హనుమాన్ జయంతిని వైభవంగా జరిపిస్తున్నట్లు వెల్లడించారు. ఆలయ అర్చకులు గోవింద శర్మ మాట్లాడుతూ ప్రతి ఏటా హనుమాన్ జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు ముమ్మిడి సూరిబాబు, ముద్దాల మల్లేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామివారి జయంతి కార్యక్రమం మేము జరుపుతున్నాం. భక్తులందరూ కూడా సహకారంతో ఎంతో శ్రద్ధగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం కూడా ఎంతో ఆనందదాయకంగా జరిగింది. మరియు అన్నప్రసాదం కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఎంతో ఆనందదాయకంగా ఈ 30 సంవత్సరాల నుంచి కూడా అన్నదాన కార్యక్రమం మేము చేస్తూ ఉంటాము. అందరం కలిసి గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాలు జయప్రదం చేస్తూ ఉన్నారు. జై శ్రీరామ్. మన ముమ్మిడి సూరిబాబు గారి ఆధ్వర్యంలో మన ధర్మకర్త మన ముమ్మిడి సూరిబాబు గారండి. వీరు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా గత 30 సంవత్సరాల నుంచి కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలు వీరి ఆధ్వర్యంలో జరుగుతూ వస్తున్నాయి. ప్రజాధనంతో ఎంతో శ్రద్ధగా ప్రతి సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం. శ్రీ అభయాంజనేయ ఆలయం వద్ద హనుమత్ జయంతి మహోత్సవాల సందర్భంగా హనుమత్ జయంతి 5 రోజులు ముగించుకుని ఈరోజు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగిందండి. కాబట్టి ఈ 5 రోజుల ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు, అరటిపళ్ళతోని పూజా కార్యక్రమాలు కూడా జరిగాయండి. ఈ 5 రోజులు భజనలు అన్నీ జరిగి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. కాబట్టి భక్తులు 50 మంది స్వామివారి కృపాకటాక్షం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొంది అందరూ సుఖంగా ఉండి గ్రామ అభివృద్ధిలోకి వచ్చి అందరూ బాగుపడాలని కోరుకుంటున్నామండి. ఈరోజు అన్నదాన కార్యక్రమం ప్రతి భక్తులు విచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించి ఈ అన్నదాన కార్యక్రమం కూడా జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.